R9 న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సచివాలయం ఉద్యోగిపై కావలి వైసీపీ నాయకుల వేధింపులు. కావలి 12వ వార్డు పసుపుమయం. వైసీపీకి భారీ షాక్ ఇచ్చిన శాంసన్. ఉదయగిరి వైసీపీలో ఏం జరుగుతోంది? వైసీపీ నుంచి టీడీపీలోకి రోజుకో వర్గం చేరిక. సర్వేపల్లి నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. స్థానిక బీసీ కాలనీ రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ కాశీ విశ్వనాథుని ఆలయం వద్ద ఉన్న పుట్టలో నాగేంద్రుడు ప్రత్యక్షంగా దర్శనం ఇవ్వడంతో భక్తులు ఓం నమః శివాయ, ఓం సుబ్రహ్మణ్యేశ్వర నమః అంటూ నామస్మరణలతో మార్మ్రోగింది. ఆలయ అర్చకులు శ్రీనివాసులు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం శివపార్వతుల కళ్యాణ మండపానికి సంబంధించి మండపం ఏర్పాట్లపై నిర్వాహకులతో కలిసి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే నాగుపాము మంచు కాంతులతో మెరుస్తూ శివలింగంపైకొచ్చి ప్రదక్షిణ చేసుకుని తర్వాత తన పుట్టలోకి జారుకున్నాడు. దీన్ని గమనించిన భక్తులు ఓం నమః శివాయ, ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః అంటూ నామస్మరణలతో మారుమోగింది. ఈ విషయం అందరికీ తెలియడంతో చుట్టుపక్కల వారు వచ్చి నాగేంద్రుడిని దర్శనం చేసుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. కొద్దిమంది భక్తులైతే నాగేంద్రుడు ప్రత్యక్షంగా కనపడడంతో తమ సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, పరమేశ్వర శంకర. ఈ పుట్టంతా నీదైపోయింది. ఇంకోసారి బుద్ధి ఉంటే రాను నేను ఇక్కడికి. నీ పుట్ట మీద దక్కన. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఎంత పెద్ద నాగేంద్రుడు స్వామి, నువ్వు నాకే కనిపిస్తున్నావు తండ్రి. ఓం నమ ఓం విశ్వనాథాయ నమః, 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 ఓం విశ్వనాథాయ. తస్మై నకారాయ నమః శివాయ, ఓం నమః శివాయ. శివరాత్రి వస్తుంది, గుర్తు చేస్తున్నాను స్వామి. నువ్వు నాకే కనిపిస్తావు పుట్లో దాంకొని. నాకెందుకు స్వామి ఈ బాధల శివయ్య? అడే దాంకో రెండు ఎవరికి కనిపించవచ్చు కదా. వెల్ఫేర్ అధికారి నిరసన. తనకు గుంటూరు ఆర్డీఎంఏ గారు కావలికి పోస్టింగ్ ఇచ్చినా కూడా 20 రోజుల నుండి కావలి కమిషనర్ తనను విధుల్లోకి తీసుకోకుండా వేధిస్తున్న వైనం. వైసీపీ నేతల ఒత్తిడికి తలొగ్గి తనకు అన్యాయం చేస్తున్నారని కమిషనర్పై జిల్లా కలెక్టర్కు రేపు ఫిర్యాదు. తనకు న్యాయం జరిగే వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సచివాలయ ఉద్యోగి. కావలి మున్సిపల్ కమిషన్ ఆఫీస్ లో దీక్ష చేస్తున్న సెక్రటరీ. సత్యవతి ఉంది కదా సార్, చెప్పండి. పెన్షన్ రాలేదా? రావడం అంటే అది పోయినసారి వచ్చినప్పుడు చెప్పాను సార్ ఆమెకి క్లియర్ గా. పిలిపించంటే మనకి ఎవరో కూడా తెలియదు. ఆమె వాలంటీర్ ద్వారా పిలిపించాను. ప్రతిసారి అది పెన్షన్ కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదమ్మా, అది ఆపేసాము. కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పిలిపించు. నేను ఇంతవరకు చూడలే ఎవరు అనేది కూడా. పిలిపించు మాట్లాడదాము అని అంటే, సార్ ఆమె దూరం నుండి రావాలి, వస్తే మళ్ళీ మనం ఇవ్వకుండా పంపితే ఏమన్నా అనుకుంటాను. అదేం లేదమ్మా, ఆ నెల పెన్షన్ ఇద్దాము, నువ్వు రా, ఆమెను పిలిపించు, మాట్లాడి వాస్తవంగా ఆమెకి ఇంకో పెళ్లి చేసుకుంది, భర్తతో పాటు ఉంటుంది అంటే మాత్రం రూల్ ప్రకారం మనం అది క్యాన్సిల్ చేయాలి అని పిలిపించాను సార్. పిలిపిస్తే వచ్చింది ఆమె. వస్తే మాట్లాడా, ఏంటమ్మా మరి మ్యారేజ్ అయింది? అయింది సార్, మ్యారేజ్ అయింది, ఇంకో చోట హైదరాబాద్ ఎక్కడ ఉంటున్నాము, నాకు లాంగ్ అవుతుంది రావడం కూడా, మరి మీరు ఇస్తాము కంటిన్యూ చేద్దామంటే వచ్చి తీసుకుంటుంటాను సార్, నేను పిల్లలను కూడా అప్పుడప్పుడు చూసుకోవాలి కదా, వస్తాను అంటే. అది కాదమ్మా, మీరు ఇప్పటికి 2 నెలలు తీసుకోలేదు, మీరు అప్పుడప్పుడు రావట్లేదు, మీ ఒక్క పెన్షన్ మిగిలిపోతుంది, మిగిలిన ఒక్క పెన్షన్ కోసం మేము పోయేసి మళ్ళీ బ్యాంకులో రిటర్న్ కదా అదర్ స్టేట్ లో కదా సార్, కంటిన్యూ చేయండి అని అంటే, లేదమ్మా ఒక స్టేట్మెంట్ రాసుకొని నేను సార్ ఎలా పెన్షన్ పెట్టి చెప్తాను. సరే సార్, రేపు ఒకసారి రేపు మాట్లాడదాం సార్. రేపు ఆమెకి మ్యారేజ్ అయిందని ఆ వార్డు ముందు ఇప్పుడు అనర్హత పెన్షన్ కొనసాగించాలా? నువ్వు చెప్పు.
నీ మాట ఏం చేయాలా, అవును, అనాథులకి పెట్టాలా? తీసుకురా. ఇన్ఛార్జ్ అంటే అనాథుల పెన్షన్ అందరికి ఇవ్వాలా? టీబీఎస్ ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్ సార్, ఆమెమో స్కూల్ టీచర్ భాష్యంలో. వార్డులో అందరికీ తెలుసు సార్. ఆమెకి చెప్పా అవకాశం ఉంటే చూడండి సార్ అంది. ఆమెమి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, వీళ్ళ ఇంట్రెస్ట్ ఏమో తెలియలేదు సార్. అవకాశం ఉంటే చూడండి అని చెప్పింది అంతే. సరే ఇప్పుడు చెప్పచ్చు, చెప్పచ్చు. ఏం చేయాలి ఇప్పుడు? ఆమె వార్డు ప్రజలకు అందరికీ తెలుసు ఆమెకి పెళ్ళి అయిందని చెప్పింది ఒకటి, పూరైతే కంటిన్యూ చేద్దామని చెప్పాను. చేసింది అక్కడ లైవ్ లో ఒకటి. పూర్ ఫ్యామిలీ అయితే కంటిన్యూ చేద్దామని చెప్పి ఏమైనా తెలుసా అంటే నాకు వాళ్ళు ఎవరో తెలియదు అన్నాడు సార్. సరే నాకు తెలియదు, వాలంటీర్ ఇస్తున్నారు, నువ్వు రా వెళ్దాం, ఎంక్వైరీకి వెళ్దాం. ఇతనే తీసుకెళ్ళా. ఆమె ఏంటంటే సార్ అవకాశం ఉంటే చూడండి, అవకాశం ఉంటే చూడండి, పెళ్ళయింది, వార్డు అందరికీ తెలుసు, విడోగా కొనసాగడానికి లేదు. ఇలాంటి తీసేయాల్సిన 100 మంది జాబ్ పోతే నీకేమబ్బా, నీకేం బాధ ఏంది జాబ్ పోతే? అది కాదు, నీకు పోయిన జాబ్ని తెప్పించిన నేను, అర్థమైందా? అయినా కూడా నువ్వు హెడ్ వెయిట్ తోటి ఎట్లా బిహేవ్ చేసావంటే మా ఓగని తీర్చి తండాడు. దానికంటే సొల్యూషన్ కూడా లేదు, నీకు చెప్తున్నాను. ఆర్డీఓ లేదు, కలెక్టర్ లేదు, ఇంకెవరు చెప్పినా ఇంకది మార్గం. నా పేరు భాస్కర్, కావలి మున్సిపాలిటీలో వెల్ఫేర్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాను. నన్ను గతంలో రాజకీయ ఒత్తిళ్ల వల్ల గత కమిషనర్ కిరణ్ గారు నన్ను సస్పెండ్ చేశారు. దాదాపు 8 నెలల వరకు నన్ను సస్పెన్షన్లో ఉంచిన తర్వాత ఈ మధ్యకాలంలో 20 రోజుల క్రితం మా గుంటూరు ఆర్డీఎంఏ గారు నాకు రీపోస్టింగ్ ఆర్డర్ మళ్ళీ కావలికి పోస్టింగ్ ఇచ్చారు. 20 రోజుల నుండి నేను కమిషనర్ ఆఫీస్ చుట్టూ నా పోస్టింగ్ ఆర్డర్ కోసం వచ్చి తిరుగుతున్నాను. సార్ నాకు గుంటూరు ఆర్డీ గారు పోస్టింగ్ ఇచ్చారు, నాకు ఇక్కడ అలాట్మెంట్ ఇవ్వమని. కానీ నాకు 20 రోజుల నుండి కూడా రేపురా ఎల్లుండ్రా 3 రోజులు ఆగిరా పోస్టింగ్ ఇస్తానంటూ వేధిస్తూ ఉన్నారు. ఈరోజు కమిషనర్ గారు చెప్పిన ప్రకారం ఈరోజు ఇచ్చాను. మళ్ళీ ఈరోజు వస్తే నీ మంచి కోసం చెప్తున్నాను, నీకు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రోజు ఇస్తాను నీకు పోస్టింగ్, అర్థం చేసుకో, రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి, నేను ఇవ్వలేను అని చెప్తున్నారు. ఆ రాజకీయ ఒత్తిళ్ళు నా మీద ఎందుకు ఉన్నాయో నాకు తెలియట్లేదు. పేదలకు న్యాయం చేసినందుకు నన్ను 2 సార్లు ఇప్పటికి రెడీ చేయండి, నాకు న్యాయం జరిగే వరకు నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. ఇక్కడే వల్ల నాయకుల వల్ల వేధింపులకు గురవుతున్నారు, ఇప్పటికన్నా న్యాయం చేయండి. కావలి మున్సిపాలిటీ పరిధిలోనే 3 సెక్రటరీలు చచ్చిపోయారు వీళ్ళ వేధింపుల వల్ల. ఇప్పటికన్నా నాకు న్యాయం చేయండి, లేదంటే నన్ను చంపేయండి ఈ సమాజంలో. మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవిని నిలదీసిన మంగళగిరి బాస్టిట్ పేట దళిత సోదరులు. పేదవారంటే ఎవరు, పెత్తందారులు అంటే ఎవరు? పెత్తందారులైనా మీ ఇళ్ల ముందు సిమెంట్ రోడ్డు ఎందుకున్నాయి? మా రోడ్లను పగలగొట్టి ఇలాగే ఎందుకు వదిలేశారని నిలదీసిన దళిత సోదరులు. ఇంతవరకు ఈ రోడ్లు పగలగొట్టి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు రోడ్లు వేయలేదు. పెత్తందారులు అంటే ఎవరు, పేదవాళ్ళు అంటే ఎవరు? పేదవాళ్ళకి మీరు ఏం న్యాయం చేశారు? పెత్తందారైన మురుగుడు హనుమంతరావు ఇంటి ముందు రోడ్డు వేశారు, పేదవాడైన మా దళితులు ఇంటి ముందు మధ్య రోడ్లు ఎందుకు వేయలేదు అని నేను అడుగుతున్నాను. నవరత్నాలు పథకాలు ఉన్నాయా? పథకాలు ఏం చేశారో చెప్పండి. పథకాలు మనుషులుగా ఇచ్చారు, ఎంతమందికి వస్తున్నాయి పథకాలు? మీరు ఎవరికి ద్రోహాలు తెలుసు. ఇన్ని కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఇచ్చే మనిషిని పట్టుకొని మీరు పార్టీ దృష్టిలో ఇంకా మాట్లాడుతుంటే మనకి దళితులకి న్యాయం ఎవరు చేస్తున్నారు? మీ గుండెల మీద చేసుకొని ఎవరు చేశారు? నిజంగా ఈ 5 సంవత్సరాలు దళితులు తలెత్తుకొని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తలెత్తుకొని రాష్ట్రంలో తిరిగి 5 సంవత్సరాలు కాదని మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు
బుజ్జిరెడ్డిపాలెంలోని ఎంఎం ఫంక్షన్ హాల్లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రజలకు ఓటుకు 1000 నుంచి 3000 రూపాయల వరకు డబ్బిస్తామని చెప్తున్నారన్నారు. వారిచ్చే డబ్బు తీసుకోండి, ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బుచ్చి మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో, మేనిఫెస్టోలో ఇళ్ల స్థలం లేని వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి హౌసింగ్ కూడా పెద్ద ఎత్తున కట్టిస్తామని చెప్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా రాష్ట్రంలో 2 లక్షల మందికి రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అన్ని సదుపాయాలు కల్పించి అందరూ కూడా బాగుండాలని ఇళ్ల స్థలాల కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టడం జరిగింది. కొంత ఆలస్యమైన విషయం కూడా మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు కోర్టులో వేయించడం, ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని చెప్పేసి చాలా కేసులు కోర్టులో వేయించి ఆపడం వలన ఆలస్యమైన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు నవరత్నాలు ఇళ్ల పట్టాలకు పేరుకి అక్క చెల్లెమ్మల పేరు మీద ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండానే పోర్చని క్యాంపులు చేయడానికి ఆస్కారం లేని రిజిస్టర్ పత్రాలు ఈరోజు మీకు అందజేస్తా ఉన్నారు. 1822 రిజిస్టర్ పత్రాలు మనం అందజేస్తా ఉన్నాం. లబ్ధిదారులందరికీ 10 ఏళ్ల తర్వాత క్రయ విక్రయ దాని వారసత్వ హక్కులు పొందేలా అసైన్ భూముల చట్టాన్ని సవరించి అక్రమం చెల్లెమ్మల సొంత ఇంటి కళ కూడా నెరవేరుస్తా ఉన్నాం. మీరు గుర్తుకొచ్చారు వాళ్ళకి, అంటే మీ ఓట్లు కావాలి కాబట్టి ఈ రోజు గుర్తుకొచ్చి ఎలక్షన్స్ వస్తున్నాయని గ్రామాల్లోకి వస్తా ఉన్నారు. మీరందరూ అయితే ఒకటి ఆలోచించాలి. పొరపాటుగా మరలా చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో మీ పథకాలన్నీ ఆగిపోతాయి, మీకు ₹1 రాదు. అతనుకు పేదలంటే చిన్న చూపు, ఏ రోజు కూడా పేదలకు సహాయం చేసింది లేదు చంద్రబాబు నాయుడు. ఆయన పక్కనంతా కోటీశ్వరులు, ధనవంతులు, పెద్ద పెద్ద బడ కాంట్రాక్టర్లు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం మిమ్మల్ని నమ్ముకున్నాడు. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. పొరపాటుగా అతనికి జరిగితే మాత్రం మీరందరూ కూడా నష్టపోతారు. ఆలోచించండి. ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని కోట్ల రూపాయలు అవినీతికి ఆస్కారం లేకుండా మీ అకౌంట్స్ లో వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆలోచించుకోవాలి. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. మధ్యలో మనోది వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. ఇది ఒక మహాసముద్రం లాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది. కానీ నేను కానీ, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మేము మిమ్మల్ని నమ్ముకున్నాం. మీరు నిజాయితీగా ఉంటారు, మాట మీద నిలబడతారు. పేదలంటే ఎవరు వెళ్ళిపోయినా పర్వాలేదు, మీ ఆశీర్వాదం మాకు ఉండాలి. ఓటుకి 1000 నుంచి 3000 దాకా ఇస్తారంటాం. బంగారంగా తీసుకొని పేద గుర్తుకోండి. మనమే గుర్తరాల్సిన అవసరమే లేదు. పొదలకూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభోత్సవాలు జరిపారు. పట్టణంలో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. పట్టణంలో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదలకూరు పంచాయతీని 45 కోట్లతో అభివృద్ధి చేశానన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అభివృద్ధి చేయలేకపోయినప్పటికీ రెండోసారి అధికార పార్టీ ఎమ్మెల్యేగా, మంత్రిగా అభివృద్ధి సాధించినట్లు తెలిపారు. గతంలో ఓడిపోయిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దొడ్డిదారిన మంత్రి పదవి చేపట్టి ఏమి అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు. ఆయన హయాంలో ఏమి అభివృద్ధి జరిగిందో, తన పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో గమనించాలన్నారు. మీ ఇంటి బిడ్డగా అభివృద్ధి పనులు చేయనున్నట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఆధిపత్యం తగ్గిపోవాలంటే మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలి. జగన్మోహన్ రెడ్డి గారు లేని పక్షంలో ఈరోజు రాష్ట్రంలో మరలా మీరు గతంలో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారో, జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గరకో మరొక దగ్గరకు పోవడం, చెప్పి మోసం చేయడం, మహిళల రుణమాఫీని మోసం చేశారు, రైతుల రుణమాఫీని మోసం చేశారు, ఇంటికి ఒక ఉద్యోగాన్ని మోసం చేశారు. ఎన్ని రకాల 600 పైచులకు హామీలు ఇచ్చి 6 హామీలు కూడా నెరవేర్చినటువంటి నేపథ్యం లేదు. ఈరోజు అనేక రకాలైనటువంటి అమ్మఒడి, నేతన నేస్తాం, ఈబీసీ నేస్తాం, వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ చేదుడు, జగనన్న చేదుడు, జగనన్న తోడు, దశకులు నాయకురామ డ్రైవర్లకు 10,000 రూపాయలు, వాహన మిత్రులకు 10,000 రూపాయలు. ఈ మధ్యన ఒక మంత్రి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పథకాలన్నీ ఒక్కటి కూడా తప్పకుండా చెప్తే 5 లక్షల రూపాయల బహుమతి ఇస్తానంటేనే ఎంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అవకాశం ఏర్పడుతుంది. పాపం వాళ్ళు చెప్తారు, ఓట్లు వేసి ఉంటారు. ఈ రోజు కూడా అలా తెలుగుదేశం పార్టీ తిరుగుతూ ఉంటారు. మీరు అర్థం చేసుకోవాల్సింది, ఓడిపోయినటువంటి సోమిరెడ్డి ఎమ్మెల్సీ మంత్రి అయితే ఈ గ్రామానికి సంబంధించి చేసినటువంటి అభివృద్ధి ఏమిటి అనేటువంటిది ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. సోమిరెడ్డి ఉన్నాడు, ఈరోజు ఇంటిపెట్టగా గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు. ఆయన హేమలో మనకి ఎంత పని జరిగింది, గోవర్ధన్ రెడ్డి గారి హేమలో ఎంత పని జరిగింది అనేటువంటిది ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే నేను నిజంగా మీ ఇంటి బిడ్డనా కాదా అనేటువంటిది మీకే సమాధానం దొరికేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే తన అనుకుంటాడో, ఏ వ్యక్తి అయితే తన సొంత మనుషులుగా అనుకుంటారో, ఏ వ్యక్తి తన కుటుంబంగా భావిస్తాడో ఆ వ్యక్తి ఆ గ్రామాల మీద, గ్రామ ప్రజల మీద దృష్టి పెడతాడు. ఆ కాలం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడతాడు. వాళ్ళు ఉన్నటువంటి సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. ఓట్లు వేసుకుని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు 5 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి ఏదో ఒక మాయమాటలు చెప్పి మీ దగ్గర ఓట్లు వేయించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప మీ అభివృద్ధి గురించి కానీ, మీ సంక్షేమాన్ని గురించి కానీ ఈ రోజు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఈ రోజు ఒక్కసారి చూస్తే ఈ పొదలకూరు గ్రామ పంచాయతీకి సంబంధించి సిమెంట్ రోడ్డు నిర్మాణానికి 13,65,00,000 రూపాయలు మంజూరు చేశాను. నేను 9,20,00,000 రూపాయలతో సైడ్ కాలువలు వేశాం. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కోసం 4,30,00,000 రూపాయలు ఖర్చు పెట్టాం. 4 నేడు కింద స్కూళ్ల రూపురేఖలు మారిపోవడానికి 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. త్రాగునీటి కోసం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీకి షాక్ మీద షాక్ తగులుతుంది. మొన్నటిదాకా జై జగన్ అంటూ జేజేలు కొట్టిన ఉదయగిరి వైసీపీ పలువురు నేతలు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ నుంచి రోజుకో వర్గం టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. నిన్న ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజల సుబ్బారెడ్డి, నేడు దుత్తలూరు వైసీపీ నాయకులు ఉండేలా గురువారెడ్డి వర్గీయులు జై టీడీపీ, బాయ్ బాయ్ వైసీపీ అంటూ టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధపడుతున్నామని మీడియా ముఖంగా తెలియజేశారు. ప్రస్తుత ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మేఘపాటి రాజగోపాల్ రెడ్డికి పట్టుకొమ్మలాంటి గట్టి నాయకులు సడన్ గా టీడీపీలోకి చేరడం ఆయనకు కాస్త నిరుత్సాహాన్ని కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయగిరి నియోజకవర్గం వైసీపీలో అసలేం జరుగుతుందో తెలియక జగన్ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఇంకా మరికొంతమంది వైసీపీ ప్రధాన నాయకులు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇది ఇలాగే కనుక కొనసాగితే ఉదయగిరిలో వైసీపీకి పెద్ద షాకే తగిలేటట్టుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఈ పార్టీలోనే ఉంటూ పార్టీకి సేవ చేసి పార్టీలోనే ఉన్నాను. పార్టీలోనే పదవులు నాకు ఈ జిల్లా ప్రచార కమిటీ చైర్మన్గా ఇచ్చారు. ఆ ప్రచార కమిటీకి కూడా అందరినీ కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలతో చేసి ఈ ప్రచార కమిటీని బలోపేతం చేశాం. ప్రతి ఒక్కటి కూడా పార్టీ కోసం, పార్టీ కోసం కృషి చేశాం. కానీ మాకు మళ్ళీ జిల్లా అధ్యక్షుడిగా అంతకుముందు ప్రసన్న ఉన్నాడు, తర్వాత వేరే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఈయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చినారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఆయన ఫాలోయర్స్గానే ఉంటూ వచ్చాం. ఆయనకు నిన్న అవమానం జరిగింది. నేను పార్టీ వీడిపోతాను, మీ పరిస్థితి ఏంటంటే మీ ఏమిటే మేము కూడా ఉంటాము, మీ అడుగుదాడల్లోనే నడుస్తాము, మీరు ఏ పార్టీలో పోతామంటే ఆ పార్టీలో అయితే మేము కూడా అక్కడే ఉంటాము, ప్రతి ఒక్కటి కూడా మీ అడుగుదాడల్లో నడుస్తాము అని చెప్తూ ఆయన మిట్టే ఫాలోగా రేపు 2వ తేదీ పార్టీలో ఆయన మిట్టే చేరేదానికి సిద్ధంగా ఉన్నాం. చేస్తాము కూడా పార్టీకి ఆయన మిట్టే ఆయన ఏ పార్టీలో ఏ విధిలో నడిస్తే ఆ విధిలోనే నడిచేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేను వైఎస్ఆర్సీపీ
ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో చాలా కష్టపడి పార్టీ కోసం ఇప్పటి వరకు పనిచేశాను. అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు కూడా అందరూ నాకు బాగా సహకరించేందుకు అందరికీ వాళ్ళకి నమస్కారం తెలియజేస్తున్నా. అయితే నా వ్యక్తిగత కారణాల మీద, అదేవిధంగా గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు, నాకు దైవ సమానం లాంటి అటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ పార్టీ కొన్ని వ్యవహారాల్లో ఆయనకు ఇబ్బంది కలిగించే విధంగా గమనిస్తాము. మేము ఈరోజు గురవారెడ్డి ఆధ్వర్యంలో మేము వెంకటేశ్వర రెడ్డి దుత్తులూరు నుంచి సొసైటీ ప్రెసిడెంట్లో ఒక 5 మంది 6 మంది మాజీలు ఉన్నాము. ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామ లీడర్లు మేమంతా ఈరోజు రాజీనామా చేస్తున్నాం. భారీ ఎత్తున ఇంకా వలసలు 17 పంచాయతీల నుంచి భారీ ఎత్తున వలసలు ఉంటాయి. తొందరలోనే దుత్తులూరు మండలంలో వైసీపీ ఖాళీ కాబోతుంది. అది ఖచ్చితంగా ఏ పార్టీలో చేరేది అనేది మీకు మేము తర్వాత వివరిస్తాం. తదుపరి సరే మేము మళ్ళీ ఒక రోజు కూర్చొని మేము ఏం చేస్తామో అందరికి మేము పిలిచి మళ్ళీ అన్ని చెప్తామనేసి. కావలి పట్టణంలోని 12వ వార్డు శుక్రవారం పసుపుమయం అయినది. కావలి పట్టణంలోని 12వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ దవులూరి శాంసన్ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అరుంధతి పాలెంలో శాంసన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు ఏబిఎం సంస్థల అధినేత జీడీడీ దివాకర్తో కలిసి పాల్గొన్నారు. ముందుగా వార్డులోని మహిళలు కృష్ణారెడ్డి గారికి హారతులు పట్టారు. భారీగా తరలివచ్చిన జనం కృష్ణారెడ్డి గారిని ఆశీర్వదించారు. వార్డులోని ప్రజలు భారీగా ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. టీడీపీలో భారీగా చేరిన వారికి కృష్ణారెడ్డి గారు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 12వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి దావులూరు దేవకుమార్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కావ్యాన్ని తీసుకొచ్చినాడు. ఈరోజు మీ అందరి తరఫున కావ్య కృష్ణ గారిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, బంపర్ గెలిపించాలని ప్రతి ఒక్కరూ మన వాళ్ళు 7 కోడళ్ళు అత్తలైతేనే కానీ ఈ కావలి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. ప్రతి ప్రాంతంలో కావలి మండలం మనకు ఓట్లు ఏడైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఆడికి తీసుకువెళ్ళి వాళ్ళకు కూడా చెప్పించి కావ్యన్న కోసం ఆయన గెలిచేంత వరకు నేను ఇక నిద్రపోయే సమస్యలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని ఉపయోగించినందుకు దివాకరన్నకి, కావ్యశ్రీకి, గుర్తుపెట్టి మధుబాబు నాయుడికి, జ్యోతి బాబుకి, దేవకుమార్ గారికి వీళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. సోదరుడు దవులూరి దేవకుమార్ గారి అధ్యక్షత జరిగే ఈ కార్యక్రమంలో కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మిత్రులు గుత్తికొండ కిషోర్ గారికి, అదేవిధంగా ఈనాడు మన తెలుగుదేశం పార్టీకి అభ్యర్థిగా ఇక్కడ కావలి నియోజకవర్గానికి నిలిపిన మన కావ్య కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు మన ఈ కావలి ప్రాంతంలో, అదేవిధంగా రాష్ట్రంలో, దేశంలోనే ఒక మంచి పేరున్న ఈ ఏపీఎం సంస్థలన్నిటికీ కూడా అధిపతిగా ఉన్న సోదర సమానులు శ్రీ జేడి దివాకర్ గారికి, అదేవిధంగా మిత్రులు జ్యోతి బాబురావు కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి. ఎందుకంటే కావలి ఇక్కడ జవహర్ కాలేజీ నుంచి వచ్చాడు. ఆయన కూడా ఇక్కడ కావలిలో స్థానికుడు కాబట్టి మనం అందరం అతనికి సపోర్ట్గా నిలబడదామనే ఉద్దేశంతో ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఆ రోజు చేయటం జరిగింది. కానీ నేనైతే కొద్ది కాలంలోనే 4 నెలల 5 నెలల కాలంలోనే ఆయన గుణాన్ని కానీ ఆయన పక్కనుండే ఒక శిష్యుడు ఆ సుకుమార్ రెడ్డి వ్యవహారం కానీ మేము తెలుసుకోవటం జరగటం, ఆ రోజు నేను స్వతహాగా ఎన్టీఆర్ గారికి వీరాభిమానిగా ఉండేవాళ్ళం చిన్ననాటి నుంచి కూడా. ఆ ముస్నూరులో ఎన్టీఆర్ విగ్రహం కూల్చే సందర్భం వచ్చినప్పుడు దాన్ని కూల్చొద్దు,
దాన్ని కూల్చడం వల్ల ఎన్టీఆర్ గారి మనోభావాలు ఎన్టీఆర్ గారి బొమ్మని ఆ రోజు విగ్రహాన్ని కూల్చడం జరిగింది. ఆ కూల్చిన తర్వాత ఎమ్మటే నేను అధికార పార్టీలో ఉండి కూడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 4 నెలల కాలానికే నేను బయటికి రావటం జరిగింది. ఆ రోజు ఎన్టీఆర్ బొమ్మ కూల్చిన తర్వాత ఆనాటి నుంచి కూడా వాళ్ళు చేసే దుర్మార్గమైన కార్యక్రమాలు దగ్గరుండి కూడా కొన్ని చూడటం జరిగింది. వాళ్ళతో ఒక 4-5 నెలల కాలంలోనే వాళ్ళ స్వభావాలు ఏ విధంగా ఉంటాయని చెప్పి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని చూడటం జరిగింది. ఎందుకంటే చేయించేది ఒకరు, చేసేవారు ఒకరు. సుకుమార్ రెడ్డి అడ్డం పెట్టుకొని ఈ కావల్లో అసలు రాజకాలని కట్టుకోవాలా. మా సోదరుడు చూస్తే ఎవరిది ఇల్లు అని అడిగా, ఎవరిదే కదా నీ నాయకుడు ఇప్పుడు ప్లాస్టింగ్ చేయలేదంటే ఆయన ఇసుక లేక ప్లాస్టింగ్ చేయలేదంట. అంటే దరిద్రమైన స్థితిలో ఈరోజు రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. నేను మీ అందరికి కూడా చెప్తున్నా, మనది పేద ప్రాంతం, వ్యవసాయం తప్ప ఇక్కడ ఎటువంటి ఇండస్ట్రీస్ లేవు. ఇక్కడ వ్యవసాయం చేసుకుంటే తప్ప మన జీవితాల్లో సుఖం లేదు. ఊర్లో పనులకు పోతున్నాం, ఎక్కడో ఒక అంగళ్ళలో పనిచేస్తున్నాం, ఏదో ఒక చిన్న షాపుల్లో పనిచేస్తున్నాం, లేదంటే రోడ్డు పక్కన ఏదో ఒక షాప్ పెట్టి బతుకుతున్నాం. కానీ ఇది కాదు మనకి కావాల్సింది. ఈ ప్రాంతం కానీ పారిశ్రామిక పరంగా కానీ అభివృద్ధి చెందితే, ఈ ప్రాంతంలో ఇండస్ట్రీలు కానీ రావటం జరిగితే మన బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చినప్పుడు మన బిడ్డల జీవితాలు బాగుపడ్డనాడు తల్లిదండ్రులుగా అంతకంటే ఆనందం ఏముంటుందని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. అటువంటి ఉద్యోగాలు రావాలన్నా, మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని దయించి మీరు అర్థం చేసుకోమని చెప్తున్నా. ముఖ్యంగా మహిళలారా, ఈ రోజున మా అక్క కావలి ఎమ్మెల్యే గారి సతీమణి మా ఆదిలక్ష్మి అక్క మీ పొదుపు వాళ్ళందరినీ ఇంటికి పిలిపిస్తుంది. మీరు మా ఇంటికి రాకపోతే మీ పొదుపు గ్రూపులకు డబ్బులు రావుంటుంది. అందరినీ మీ ఆర్పీలు ఇళ్ళకి పిలిపిస్తుంది. ఎందుకు వచ్చింది ఇంత ప్రేమ అని అడిగితే, ఎలక్షన్ తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో నన్ను అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని మనసా వాచా కోరుకుంటూ జై తెలుగుదేశం. ఇవి నాటి బులెటిన్లోని విశేషాలు. తర్వాత బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.